హాయ్ వ్యూవర్స్, ఈ మంత్ మొత్తం ఫిబ్రవరి మంత్ మొత్తం మీకు రెగ్యులర్గా మీకు కొత్త రోజులాగా ఉంటుంది. నేను ఏం చేస్తానో మీకు రెగ్యులర్గా పెడుతుంటాను. ఓకే, రోజుకి నేను ఫిబ్రవరిలో రోజుకి 2-3 మొక్కలు చేస్తూ ఉంటాను. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే, నా భూమి నేలలో కొన్ని మొక్కలు వేశాను. మీరు చాలామంది అడుగుతున్నారు ప్రేమన, రౌండ్ ఐలాండ్, ఫైకస్లు ఇవన్నీ. ఈరోజు అవి కొన్ని భూమిలో ఉన్నాయి. అవి తవ్వి తీసి దాన్ని పాట్లో వేద్దాం. ఎలా షేప్ చేయగలం చూద్దాం మనం. దాన్ని హార్డ్ ప్రూనింగ్ ఎలా చేస్తాం, దాన్ని షేప్ చేయడానికి ఏం చేయగలం అన్నది వాళ్ళు చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇప్పుడు చూపిస్తాను ఒక ఫైకస్ రౌండ్ ఐలాండ్. అది భూమిలో బాగా పెరిగింది. దీన్ని వాళ్ళు తీయాలని చూస్తున్నాను. అది ఏ షేప్ ఉందో తెలియదు, ట్రంక్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. దీన్ని షేప్ చేసి ఎలా చేయగలమో చూద్దాం. దీన్ని ఎలా బౌన్సీ చేయగలం చూద్దాం. అది పాట్లో ఉందో, రాయి మీద ఉందో, అది ఎప్పటి నుంచో చాలా నాకు తెలిసి ఒక 10 years 20 years నుంచి 10 years నుంచి పెరుగుతుంది అక్కడ. సో దాన్ని ఏం చేయొచ్చు అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అది తవ్వి తీస్తారు. అసలు చూడండి ఒకసారి. చాలా సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు. ఇది నేను చిన్న పాట్లో పెట్టి పెట్టాను. ఇప్పుడు అది ఎలా పెరిగిపోయిందంటే, అది పెరిగిపోయింది. చాలా రోజుల నుంచి దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఇది నేను అంట్లు కట్టడానికి, ఈ ఎయిర్ లేరింగ్కి వాడతాను. ఈ చిన్న ఎయిర్ లేరింగ్ వాడతాను. ఇది మదర్ ప్లాంట్. ఇవాళ మదర్ ప్లాంట్ని కూడా నేను మాస్టర్ పీస్ చేద్దామని చెప్పి తీస్తున్నాను. ఓకే, ఓకే. దీనిలో మనం రాయి పెట్టి రూట్ ఓవర్ రాక్ చేయొచ్చు, లేదా దీన్ని వేరు సపరేట్గా చేసి 4 మొక్కలుగా చేసుకోవచ్చు. దీన్ని ఏం చేద్దాం చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం 2 మొక్కలుగా చేస్తాము, 3 మొక్కలు చేద్దాం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ వేర్లు మనం ఎలా చేయొచ్చు చూద్దాం. దీన్ని మనం రూట్ ఓవర్ రాక్గా చేసుకోవచ్చు. దీనిలా చేస్తాం, ఇలా రాయి పెట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ మొక్కని మనం ఇలా రూట్ ఓవర్ రాక్ ఇలా రాయి పెట్టి మనం చేసుకోవచ్చు, ఇలా తయారు చేయొచ్చు. ఓకే, అలా ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మా గార్డెన్లో ఉన్న రాళ్ళు కొన్ని తీసుకున్నాను. ఈ రూట్ ఓవర్ రాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ కింద పెట్టి ఓకే వేసి. ఈ మొక్కని ఇవాళ ఈ టబ్లో వేద్దాం. ఫస్ట్ గ్రోత్ టబ్లో వేసి తర్వాత మనం చిన్న బాన్సై పాట్లో మార్చుకుంటాం. ఓకే, ఇది ఈ టబ్లో వేస్తున్నాను. ఓకే, ఈ పాటు దీనికి ఇలా పెడితే మీకు ఇలా వస్తుంది లుక్, చెట్టు ఇలా కనిపిస్తుంది. దీన్ని ఇలా తయారు చేద్దాం ఇప్పుడు. ఓకే,
ఇంకా పైకి లేపాలి. ఫ్రెండ్స్, ఈ గ్యాప్ తీసుకొచ్చాం. ఇక్కడ మనం రాయి పెడతాం. ఇది రాయి పెట్టి ఈ ఓళ్ళని దించుతాం, ఈ వేర్లు దించుతాం. జస్ట్ చూద్దాం, ఈ ఓళ్ళు దించి చూద్దాం. చల్ అరే, ఇక్కడ ముందు పిక్క వేసుకెయ్యాలి. ఒకసారినండి అమ్మ, మీకు ఈ ఓడలన్నీ లోపల దిగాలి. ఈ రాయికి ఇది సపోర్ట్ ఇవ్వాలి. ఇది సపోర్ట్ ఉందా? ఇది సపోర్ట్ ఇవ్వండి. ఈ ఓళ్ళన్నీ స్ట్రైట్ పెట్టండి. స్ట్రైట్ పెట్టి ఓకే. అందుకే తీసి ఖర్చు ఇవన్నీ మనం చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, చిన్న మ్యామేస్గా తీసుకోవచ్చు. అయిపోయింది. ఇది ఇక్కడ సరిపోయింది. ఇది తీసి కింద కానీ తీసి ఇది అయింది. ఇది ఫ్రంట్ ఇది వేసేదామా? అది వేసేయాల్సి వస్తుంది. ఇది వేయాలి ఫస్ట్. ఇది 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 ఇది
మనకి ఇక చూడు ఒకసారి చెప్పేది మొక్క ఇలా 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 కనబడాలి రాయ ఇలా ఇక్కడ దాకా ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 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 తీసేయండి ఇది ఇది కొంచెం ఒక రౌండ్ కట్ చేయి ఫస్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రజెంట్ షేప్ కోసం కాదు, రూట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళి మొక్క సర్వే అవ్వడం కోసం చూస్తాం. మొక్క సర్వే అయిపోయి మళ్ళీ వేర్లన్నీ బాగా వెళ్ళాక అప్పుడు మనకి చాలా కొమ్మలు వస్తాయి ఎందుకంటే మనం మంచి సాయిల్ వేస్తాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న మ్యామీలా చేసుకోవచ్చు. ఇది నేను మ్యామీ దాస్తున్నాను, అది కట్ చేసి కింద లేదా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ రాయి కనబడడం కోసం మొత్తం ఈ పార్ట్కి ఓపెన్ చేస్తాం. ఇది రాయిని పట్టుకోవడానికి యాంకరింగ్కి 2 ఉంచుకున్నాం. బ్యాక్ సైడ్ ఈ ఓడలన్నీ చక్కగా సర్వే అవ్వడానికి ఈ వేర్లన్నీ ఉంచాం. ఇటు సైడు మనం కావాలంటే ఇటు కూడా ఫేస్ పెట్టుకోవచ్చు, ఇటు కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు. కానీ నేను తయారు చేస్తుంది ఇలాగా, ఈ రాయి అందంగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. ఇవన్నీ చిన్న వేర్లు మనకి ఇంపార్టెంట్. ఈ చిన్న వేర్ల వల్ల చెట్టు సర్వే అవుతుంది, వీటి వల్ల కాదు, ఈ పెద్ద వేర్ల వల్ల కాదు. మీరు పెద్ద వేర్లు కట్ చేయడానికి భయపడకండి, ఈ చిన్న వేర్లు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి, ఇవి మన చెట్లు సర్వే అవుతాయి. ఇప్పుడు మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్ కాబట్టి మనకి 100% సర్వే అవుతుందని నమ్మకం. ఫైకస్ కాబట్టి ఫైకస్లు అంత వేగంగా చనిపోవు. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఈ వేర్లు ఉంచాం, ఇటు సైడ్ ఈ వేరు ఉంచాం, ఇటు సైడ్ ఈ పెద్ద వేరు ఉంచాం, ఈ చిన్న వేర్లు ఉంచాం దీనికి సపోర్ట్గా. ఇది యాంకర్ అవుతుంది. ఇటు సైడ్ ఇది యాంకరింగ్ పెట్టాను, ఈ చిన్న వేరుని దీన్ని లోపల జాగ్రత్త పెడతాను. ఇక్కడ వేర్లు ఉన్నాయి, దీనికి ఉన్న వేర్లను జాగ్రత్తగా మనం ఇలా కాపాడుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఏం అడ్రాకన్నా మనకి ఇంక గుర్తుంచుకోండి, మళ్ళీ రైనీ సీజన్ వచ్చినప్పటికీ చాలా ఎక్కువ వేర్లు వస్తాయి, మళ్ళీ బోల్డ్ ఓళ్ళు వస్తాయి. ముందు మనకి ఫస్ట్ పని ఏంటంటే వేర్లు ఆకుల గురించి కాదు, చెట్టు సర్వైవ్ అవ్వాలి. మనం చాలా షాక్ ఇచ్చాం కాబట్టి దానికి ఫంగస్ లేకన్నా వాటర్లో ఫంగసైటిస్ వేసుకొని దాన్ని వాటరింగ్ చేసుకోవాలి. అప్పుడు కింద మనం ఎక్కడెక్కడ కట్ చేస్తామో షాక్కి అవ్వకన్నా అది ఫంగసైటిస్తో మనం ఫంగస్ లేకుండా చూసుకోవాలి. ఈ వేర్లన్నీ స్ట్రైట్గా పెట్టుకోండి. ఈ వేరు స్ట్రైట్ పెట్టాను, ఈ వేరు స్ట్రైట్ పెట్టాను, ఈ వేరు కూడా స్ట్రైట్ పెట్టాను. ఓకే ఇలా స్ట్రైట్ పెట్టుకోండి. ఇక్కడ ఈ వేర్లు స్ట్రైట్ పెట్టాను, ఇవన్నీ దిగుతాయి. మన ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ఈ వేర్లు అన్నీ స్ట్రాంగ్గా నిలబడడం కోసం మనం ఎప్పుడైతే వాటర్ వేస్తే అన్ని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఈ ట్యూటోరియల్లో జాయిన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.